certain operators. So we are going to discuss those things today. This is the final set. Maximum ఈ ఆపరేటర్స్ అనేవి సరిపోతాయి, అరౌండ్ 30 to 35 ఆపరేటర్స్. ఎటువంటి డిడబ్ల్యూఎల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినా కానీ సో దోస్ థింగ్స్ విల్ బి కవర్డ్ మోస్ట్లీ. మీకు ఇంటర్వ్యూ వరకు ఇవి సరిపోతాయి, రియల్ టైంలో కూడా మీకు ఇవి సరిపోతాయి. ఓకే, సో లెట్ us going to discuss about an operator called flatten and flat map. Suppose, for example, you have an array, and inside of that array, if you have one more array, okay. If you see this kind of example, you have an array which is having some category amount inside of it. ఇక్కడ మీకు 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దాని తర్వాత inside there is another array, so which is having 2 more objects. So now my requirement is, ఏదైతే ఎర్రే లోపల ఇంకొక ఎర్రే ఉందో జనరల్లీ వీటిని నెస్టెడ్ ఎర్రేస్ అని చెప్పేసి అంటాం. సో ఇఫ్ వన్ థింగ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అన్ అనదర్, వాటిని నెస్టెడ్ అని చెప్పేసి అంటాం. సో ఇలా మనకి ఇలా మల్టిపుల్ ఎర్రేస్ ఒకదాని లోపల ఒకటి ఉంటే కనుక దాన్ని సింగిల్ ఎర్రే చేయాలి అంటే ఏ ఆపరేటర్ ఫంక్షన్ యూజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతారు. సో దానికోసం మనకి యూజ్ అయ్యేటి ఆపరేటర్ ఫ్లాటెన్ ఆపరేటర్. సో జస్ట్ see the application of this. If you have an input something like this, Sai, your voice is not coming. is it Audible? Now It's it's audible for me. okay? Yeah. సో మనకి ఎర్రే లోపల ఇంకొక ఎర్రే కనుక ఉంటే దీన్ని ఫ్లాటెన్ చేయాలి. సింగిల్ ఎర్రే అనేది ఎలా చేయాలి అంటే దానికోసం మనకి యూజ్ అయ్యేటువంటి ఆపరేటర్ ఫ్లాటెన్ ఆపరేటర్. సో యూ కెన్ అప్లై ఆన్ ద పేలోడ్. ఏదైతే మీకు పాత్ ఉందో, ఏ పాత్ మీద అయితే అప్లై చేయాలి అనుకున్నారో దాని మీద మీరు అప్లై చేయొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ కమింగ్, దిస్ ఎర్రే ఈస్ కమింగ్ డైరెక్ట్లీ ఇన్ ద పేలోడ్, హెన్స్ ఐఎమ్ అప్లయింగ్ డైరెక్ట్లీ ఆన్ ద పేలోడ్. సో అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఇక్కడ ఏవైతే మీకు ఇన్సైడ్ నెస్టెడ్ ఎర్రేస్ అనేవి ఉన్నాయో మనకి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అనేవి పేరెంట్ అరేలోకి వచ్చి యాడ్ అయ్యాయి. సో సింగిల్ అరే అనేటువంటిది వస్తుంది. ఇలా ఎక్కడైనా నెస్టెడ్ అరేస్ని రిమూవ్ చేయాలి, సింగిల్ అరే కింద కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఫ్లాటెన్ అనేటువంటి ఆపరేటర్ యూజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? yes. బట్ మొత్తం ఎప్పుడు సిమిలర్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది కదా, అంటే ఇలా రియల్ టైంలో ఇలా వస్తుందా మనకి? రియల్ టైంలో కూడా ఇలా ఉంటాయి. సో మనకి ఎర్ఎస్ లోపల ఎర్ఎస్ అంటే బేసికలీ ఇవి ఎప్పుడు మీరు డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ చేసేటప్పుడు కొన్ని కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తున్నప్పుడు మనకి నెస్టెడ్ ఎర్రేస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో దాన్ని సింగిల్ ఎర్రే కింద కన్వర్ట్ చేయడానికి మనం ఫ్లాటెన్ అనేటువంటి ఆపరేటర్ యూస్ చేస్తాం. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో మీకు ఈ రకంగా ఉందనుకోండి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే కనుక జనరల్గా ఎర్రేలో సిమిలర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఈ దీస్ ఆర్ కమింగ్ డిఫరెంట్. ఇది కూడా వ్యాలిడ్ ఎరే అండి. ఎస్, దిస్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎరే వేర్ పారామీటర్స్ అనేవి యూనిఫామ్గా ఉండకుండా కూడా ఉంటాయి. సో దీస్ కేసెస్ ఆల్సో విల్ బి దర్. కాకపోతే 99% కేసెస్లో మీకు ఇవి కనిపించవు. సో సిమిలర్ ఆబ్జెక్ట్స్ అనేవి మాత్రమే రిపీట్ చేస్తూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ వ్యాలిడ్ ఎరే ఓన్లీ. ఓకే, రైట్. సో నౌ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. దీని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫ్లాటెన్ అండ్ ఫ్లాట్ మ్యాప్? ఫ్లాటెన్ అనేటువంటి ఆపరేటర్కి, ఫ్లాట్ మ్యాప్ అనేటువంటి ఆపరేటర్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద సేమ్ పేలోడ్ ఇఫ్ ఐఎమ్ అప్లయింగ్ ఫ్లాట్ మ్యాప్, so flat map will have actually 2 parameters where you can control the value and the index position of it, and if I'm calling as an item, so I just want to pick the item only. So here you are seeing the respective value. సో మీకు ఫ్లాట్ టెన్ చేసినప్పుడు కూడా ఇదే వాల్యూ వచ్చింది, అండ్ ఫ్లాట్ మ్యాప్ చేసినప్పుడు కూడా ఇదే వచ్చింది. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్లాటెన్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఏ ఫ్లాటెన్,
డైరెక్ట్గా మీకు ఈ నెస్టెడ్ అర్రేని పేరెంట్ అర్రేకి యాడ్ చేసి మీకు అవుట్పుట్ రావడం జరిగింది. దీంట్లో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ కంట్రోల్ ఆఫ్ ఇట్, ఈ అర్రే మీద మీరు మళ్ళీ కంట్రోల్ తీసుకోవాలి అంటే కనుక ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ కెన్ అప్లై ది మ్యాప్ ఆపరేటర్. సో ఫస్ట్ దాన్ని ఫ్లాటెన్ చేసి దాని మీద మీరు కంట్రోల్ తీసుకోవాలి అంటే కనుక విడిగా దాని మీద మీరు మ్యాప్ ఆపరేటర్ అనేటిది అప్లై చేసి దాని రెస్పెక్టివ్ ఎంటైర్ అర్రే యొక్క కంట్రోల్ అనేటువంటిది తీసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ 2 డిఫరెంట్ ఆపరేటర్స్, ఈ రెండిటి యొక్క కంబైన్డ్ పర్పస్ని, కంబైన్డ్ రిజల్ట్ని మనకి తెచ్చిపెట్టేదే ఫ్లాట్ మ్యాప్ ఆపరేటర్. పేలోడ్ స్పేస్ ప్లాట్ఫామ్. ఫ్లాట్ మ్యాప్. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ద కంట్రోల్ మీరు, అండ్ అది మీకు సింగిల్ అర్రే కింద కన్వర్ట్ చేసి ఇస్తుంది ఏవైనా నెస్టెడ్ అర్రేస్ కనుక ఉంటే. ఇస్ ఇట్ క్లియర్? ఎస్, ఇట్స్ లైక్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్లాటెన్ అండ్ మ్యాప్. ఫ్లాట్ అండ్ మ్యాప్ యొక్క కాంబినేషన్ మనకి ఫ్లాట్ మ్యాప్. ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ మనం ఫ్లాట్ మ్యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు నెస్టెడ్ అర్రేస్ని సింగిల్ అర్రే కింద కన్వర్ట్ చేస్తుంది. అలాంగ్ విత్ దట్ యూ కెన్ టేక్ ద కంట్రోల్ ఆన్ దట్ అండ్ యూ కెన్ ఇటరేట్ బేసికలీ. Okay. So these are the 2 operators, flatten and flat map. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్ అండ్ రియల్ టైంలో మనం ఎక్కువగా యూస్ చేసేటువంటి ఒక ఆపరేటర్. సో దట్ ఈస్ నవ్ ఆపరేటర్. ఓకే, లెట్ us see. ఇక్కడ డైరెక్ట్గా నేను స్క్రిప్ట్ దగ్గర నవ్ అని చెప్పి నేను రాయగానే సో ఇట్ ఈస్ గివింగ్ సమ్ రిజల్ట్. సో ఇక్కడ నేను ఇన్పుట్ అనేది ఏది జనరేట్ లైక్ బేసికల్గా ఇన్పుట్ అనేది నేను ఏమి ఇవ్వలేదు, కానీ ఇవ్వకపోయినా కానీ ఇక్కడ మన స్క్రిప్ట్లో మన ఓన్ స్క్రిప్ట్ రాసి వాల్యూస్ అనేవి జనరేట్ చేయొచ్చు కదా. లైక్ సంథింగ్ లైక్ హార్డ్ కోడెడ్ వాల్యూ కనుక నేను స్క్రిప్ట్లో ఇస్తే దట్ హార్డ్ కోడెడ్ వాల్యూ విల్ బి మై అవుట్పుట్. సిమిలర్లీ ఇఫ్ ఐఎమ్ గివింగ్ డైరెక్ట్లీ అన్ ఆపరేటర్ కాల్డ్ నవ్, సో నవ్ అనేటువంటి ఆపరేటర్ దేనికి యూజ్ అవుతుంది అంటే కరెంట్ టైం స్టాంప్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నవ్ ఆపరేటర్? Print the current time. టు ప్రింట్ ది కరెంట్ టైం స్టాంప్, రైట్? సో ఇక్కడ ఫస్ట్ అడిగేటువంటి క్వశ్చన్ నవ్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటి? టు ప్రింట్ ద కరెంట్ టైం స్టాంప్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ నవ్ ఆపరేటర్ అనేది టైం స్టాంప్ని ప్రింట్ చేస్తుంది, కానీ ఏ జోన్ యొక్క టైం స్టాంప్ని ప్రింట్ చేస్తుంది? సో బేసికలీ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ టైమ్ జోన్స్, రైట్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యొక్క టైమ్ జోన్ సెంట్రల్ టైమ్ జోన్ అయితే యూటీసీ అని చెప్పేసి, మన ఇండియా టైమ్ జోన్ అయితే కనుక ఐఎస్టీ అని చెప్పేసి, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉన్నాయి. యూటీసీ టైమ్ జోన్తో కంపేర్ చేస్తే మనం 5.5 hours హెడ్ ఉంటాం, రైట్? GMT plus 5:30. సో మనకి ఎస్ యూటీసీ ఆర్ జిఎంటీ ఆర్ ఎల్స్ జూలు టైమ్ జోన్, ఎనీ కైండ్ ఆఫ్ మనకి సెంట్రల్ టైమ్ జోన్ తోటి లైక్ ఈ జీరో మెరీడియన్ టైమ్ జోన్తో పోలిస్తే మనకి 5.5 hours అనేది మన ఇండియా టైం స్టాంప్ అనేది హెడ్ ఉంటుంది, రైట్? సో ఇలా ఒక్కొక్క కంట్రీకి, ఇప్పుడు సపోజ్ మలేషియా అయితే ఎంవైటీ అని చెప్పేసి, సో న్యూజిలాండ్ దే విల్ హ్యావ్ సమ్ అదర్, ఏపాక్ కంట్రీస్కి సమ్ అదర్ టైమ్ జోన్ ఉంటుంది, ఫిలిపీన్కి వేరే టైమ్ జోన్ ఉంటుంది, లైక్ బేసికలీ మనీలా టైమ్ జోన్ అంటారు. సో ఇలా మనకి డిఫరెంట్ టైమ్ జోన్స్ అంటూ ఉంటాయి. ఈ టైమ్ జోన్స్లో మీ యొక్క డిడబ్ల్యూఎల్, ఇక్కడ ఆన్లైన్ డిడబ్ల్యూఎల్ యూస్ చేస్తున్నప్పుడు అది ఏ టైం జోన్ని ప్రింట్ చేస్తుంది? సో ఇది కరెంట్ టైం స్టాంప్ అని చెప్పన్నాం. కరెంట్ టైం స్టాంప్ అయితే కనుక మనకి ప్రజెంట్ అరౌండ్ 9:46 AM అయింది. 9:46 AM అయితే కనుక ఇఫ్ యు ఆర్ సీయింగ్ హియర్ దిస్ ఇస్ 4:15. ద రీజన్ ఈజ్ ఈ ఆన్లైన్ డిడబ్ల్యూఎల్ అనేది మనకి యూటీసీ టైం జోన్లో కరెంట్ టైం స్టాంప్ని ప్రింట్ చేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? Yes. ఆన్లైన్ డిడబ్ల్యూఎల్ వచ్చేసి మనకి ఏ టైం జోన్లో ప్రింట్ చేస్తుంది అని చెప్పి స్ట్రెస్ చేసి అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ యూటీసీ టైం జోన్. సో యూటీసీ టైం జోన్లో మనకి ఈ ఆన్లైన్ డిడబ్ల్యూఎల్ అనేటువంటిది ప్రింట్ చేస్తుంది. సో నౌ ద క్వశ్చన్ ఈస్ వెన్ యూ ఆర్ డిప్లాయింగ్ ఇన్ లోకల్,
ఎందుకు అంటే కనుక ఈ నవ్ ఆపరేటర్ అనేది జస్ట్ టైం స్టాంప్ని ప్రింట్ చేయడానికి, కానీ ఈ నవ్ ఆపరేటర్ బిహేవియర్ అనేది మీరు యూస్ చేస్తున్న ప్లేస్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. వెన్ యు ఆర్ డిప్లాయింగ్ ఇన్ లోకల్, లేదు అంటే కనుక మీ క్లౌడ్, అది బై డిఫాల్ట్ ఏ టైం జోన్ని ప్రింట్ చేస్తుంది కనుక మీ సిస్టమ్ టైం జోన్ని ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సిస్టమ్ ఈ షోయింగ్ సమ్ కాన్ఫిగరేషన్ అనేది మీకు ఐఎస్టీకి సెట్ చేసి ఉంటే హియర్ యూర్ సింగ్ 9:47 బికాజ్ మై సిస్టమ్ ఈస్ పాయింటెడ్ టు షో ది ఐఎస్టీ టైమ్ జోన్, రైట్? సో ఆ సిస్టమ్ టైమ్ జోన్ అనేటువంటిది మీరు నవ్ ఆపరేటర్ ప్రింట్ చేసినప్పుడు మీకు ఆ రెస్పెక్టివ్ టైం జోన్ అనేది చూపిస్తుంది. ఎనీ పాయింట్ స్టూడియోలో ఎక్కడైనా ట్రాన్స్ఫార్మ్ మెసేజ్లో నవ్ అని ప్రింట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ సిస్టమ్ టైం జోన్, మీరు క్లౌడ్ డిప్లై చేస్తే ఆ రెస్పెక్టివ్ టైం జోన్స్ అనేవి చూపిస్తాయి. ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లైక్ ఎక్కువగా అడిగేటువంటి కామన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియర్? Yes. రైట్. సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ నౌ టైమ్ స్టాంప్, ఇఫ్ యూ వాంట్ టు డీకోడ్ దిస్, అంటే ఈ నవ్ అనేటువంటి ఆపరేటర్ని యూస్ చేసి మీరు సిస్టమ్ టైం స్టాంప్ని ప్రింట్ చేసుకున్నారు. ఈ టైం స్టాంప్ని ఒకసారి డీకోడ్ చేస్తే కనుక యు ఆర్ హ్యావింగ్ 2025. ఈ 2025 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇయర్ ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇయర్ని రిప్రజెంట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే 4 letters which is having like y. This is actually the representation of year. Okay, so after that మీకు ఇది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే ఇయర్ ఫార్మాట్, అండ్ దెన్ జనరల్ మీకు డిఫాల్ట్గా ఉండేటువంటి ఫార్మాట్ ఇది. సో ఈ డిఫాల్ట్ ఫార్మాట్ దేంట్లో ఉంటుంది కూడా అని అడుగుతారు. సో ఇఫ్ యూఆర్ సీయింగ్ మనకి అయితే కనుక ఇక్కడ జనరల్గా డేట్, మంత్, ఇయర్ అనేటువంటివి మనం ఫాలో అవుతూ ఉంటాం. ఈ సిస్టమ్స్కి వచ్చేటప్పటికి ఏ డేట్ని ఫాలో అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇయర్, అండ్ దెన్ యూఆర్ హ్యావింగ్ ఏ మంత్, అండ్ దెన్ డేట్. సో దిస్ టీ యాక్చువల్లీ ద సెపరేటర్ బిట్వీన్ దిస్ డేట్ అండ్ టైమ్ జోన్కి మధ్యలో ఉండేటువంటి సెపరేటర్ ఇది. తర్వాత మీకు అవర్స్ అనేటువంటిది ఉంది. అవర్స్ రిప్రజెంటేషన్ వచ్చేటప్పటికి క్యాపిటల్ హెచ్హెచ్. ఓకే, అండ్ దెన్ యు ఆర్ హ్యావింగ్ ది మినిట్స్, అండ్ దెన్ యు ఆర్ హ్యావింగ్ సెకండ్స్, and then you are having milliseconds, and then you are having a timestamp. ఓకే, సో ఈ 2025 అనేది ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది. 05 నెక్స్ట్ మనకి మంత్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత డేని రిప్రజెంట్ చేస్తుంది. దెన్ యూ హ్యావ్ ది అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్, అండ్ దెన్ ది టైమ్ జోన్. అది ఏ రెస్పెక్టివ్ టైమ్ జోన్ అయితే కనుక ఆ రెస్పెక్టివ్ టైమ్ జోన్ చూపిస్తుంది. ఓకే, సో హియర్ ఇఫ్ యూ సీ ఇక్కడ మినిట్స్ క్యాపిటల్ ఎంఎం, స్మాల్ ఎంఎం, ఇది ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఎంఎం అనేటువంటిది మంత్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ స్మాల్ ఎంఎం రిప్రజెంట్స్? మినిట్స్. ఓకే, ఈ క్లాసిఫికేషన్ లైక్ దీని యొక్క ఎనాటమీ అనేది మనకి అర్థం కావాలి. ఎందుకంటే మనం ఈ డేట్స్ మీద ఫార్మాటింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది చేయడానికి ఈ క్లాసిఫికేషన్ లైక్ ఈ రిప్రజెంటేషన్ అనేటువంటిది అర్థమైతేనే మనకు అది అర్థమవుతుంది. నెక్స్ట్, సో హియర్ స్మాల్ డి ఇస్ ద, ఇది మనకి డేట్ రిప్రజెంటేషన్ అనేటువంటి దానికి యూజ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీరు డేని రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఈరోజు సమ్ 6 కాకపోతే ఈరోజు ట్యూస్డే, ఇన్స్టెడ్ ఆఫ్ డేట్ బదులు నేను ఆ రోజు ఏ రోజు ఉందో దాన్ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఈ అనేటువంటి లెటర్ యూజ్ అవుతుంది. అది డే రిప్రజెంటేషన్ యూజ్ చేస్తుంది, లైక్ డేని రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్? ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? ఏంటి ఇంకొకసారి డేని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్యూస్డే, ఆ ట్యూస్డే అనేటి దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే ఓకే, ఐ విల్ షో యూ స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఇవి మనం గుర్తుపెట్టుకుందాం. దాని తర్వాత మీకు క్యాపిటల్ హెచ్ఎస్ అనేది 24 hours ఫార్మాట్ని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ 12 hours ఫార్మాట్, 12 hours ఫార్మాట్ని రిప్రజెంట్ చేయాలి అంటే కనుక సో దానికి స్మాల్ హెచ్హెచ్ అనేటువంటిది యూజ్ అవుతుంది. అండ్ దెన్ యు ఆర్ హ్యావింగ్ మినిట్స్, and then you are having seconds,
సో milliseconds time stamp, time zone basically. ఆల్రైట్, ఇవి మనకి గుర్తుండవలసినటువంటి రిప్రజెంటేషన్స్, ఇవి లెటర్ రిప్రజెంటేషన్స్. లెట్ us స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ వన్. సో ఫస్ట్ వన్, ఇప్పుడు నౌ అనేటువంటి ఆపరేటర్ మీకు కరెంట్ టైం స్టాంప్ని ప్రింట్ చేస్తుంది. దీన్ని నేను ఈ రకమైన ఒక ఆబ్జెక్ట్ ఫార్మేషన్లో మీకు రాస్తున్నాను ఎందుకంటే ఇది ఐ గివ్ యూ యాజ్ ఎ రెఫరెన్స్. సో అండర్స్టాండ్, లైక్ ఇది ఏది రిక్వైర్మెంట్ బేస్ మీద రాస్తుంది కాదు. యూ ఆల్రెడీ నో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ అనేటువంటిది మీకు ఇన్పుట్ నుండి వస్తే దాన్ని ఎలా పిక్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మనం రిప్రజెంట్ చేసేది ఏంటంటే, సో ద సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ది కరెంట్ టైం స్టాంప్, టు ప్రింట్ కరెంట్ టైం స్టాంప్, వాట్ ఈస్ ద సింటాక్స్? నో. నౌ అనేటువంటి ఆపరేటర్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఇది చూడగానే ఏంటంటే ద పర్పస్ అనేటువంటిది నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ కింద రాస్తున్నాను, దాని యొక్క ఫంక్షనాలిటీని ఇక్కడ రాస్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. Yes. రైట్. నెక్స్ట్, ఈ కరెంట్ టైం స్టాంప్ మనకి యూటీసీ టైం జోన్లో ప్రింట్ అయ్యింది. దీన్ని ఐఎస్టీ కింద కన్వర్ట్ చేయాలి, లేదా సమ్ అదర్ వేరే అదర్ జోన్కి ఏదైనా ఒక పర్టికులర్ జోన్ నేమ్ చెప్పి దానికి కన్వర్ట్ చేయమని చెప్పేసి అన్నారు అనుకోండి. To print the current timestamp in IST, దీన్ని రిప్రజెంట్ చేయాలి అంటే కనుక యూ కెన్ రిప్రజెంట్ దిస్ ఇన్ దిస్ వే. సో యూ కెన్ ప్రింట్ ద కరెంట్ టైం స్టాంప్, సో యూ కెన్ అపెండ్ దట్ ఇన్ టు ది ఐఎస్టీ. సీ ద డిఫరెన్స్ హియర్. ఇక్కడ మీకు నార్మల్ యూటీసీ అయితే కనుక 4 hour లైక్ 4:24 అనేటువంటి టైం అయింది. ప్రెసెంట్ ఐఎస్టీకి దాన్ని కన్వర్ట్ చేస్తే విచ్ ఇస్ మ్యాచింగ్ టు అవర్ టైమ్ జోన్. సో దాన్ని కన్వర్ట్ చేయాలంటే మీరు 2 రైట్ యారోస్ అపెండ్ అనేటువంటి ఈ పర్టికులర్ సింబల్ని యూస్ చేయాలి. ఓకే. ఎస్. సో ఇది జస్ట్ ఏంటంటే అక్కడ ఏవైనా వార్నింగ్స్ అవి ఉంటే మనకి ఇలా గ్రీన్ కలర్ చూపిస్తుంది, దట్ యూ కెన్ ఇగ్నోర్. ఈ కరెంట్ టైం స్టాంప్లో ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్స్ టు ప్రింట్, ఇప్పుడు మీకు కరెంట్ టైం స్టాంప్ని ప్రింట్ చేయాలి, లేదంటే ఈ టైం స్టాంప్ అనేటువంటిది యూజర్ అనేవాడు పంపించాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద యూజర్ ఈజ్ సెండింగ్ ఇన్ సమ్ కరెంట్ డేట్ అనేటువంటి ఒక ట్యాగ్లో కనుక దీన్ని పంపిస్తే కనుక మీరు దాన్ని పేలోడ్ డాట్ కరెంట్ డేట్ అని పిక్ చేసుకోవచ్చు. సో ఇలా పంపిన డేట్లో ఓన్లీ నాకు వితౌట్ టైం జోన్ ప్రింట్ కావాలి, లేదు అంటే కనుక ఓన్లీ ఈ డేట్ మాత్రమే ప్రింట్ కావాలి. సో అలాంటి ఫార్మేషన్స్ అనేవి ఎలా చేస్తారు? ఓకే. టు ప్రింట్ లోకల్ డేట్ టైం, లోకల్ డేట్ టైంని ప్రింట్ చేయడానికి మీకు నౌ అనేటువంటి ఆపరేటర్లో ఇక్కడ మనకి యాజ్, సో యూ కెన్ ప్రింట్ దట్ యాజ్ లోకల్ డేట్ టైం. చూడండి ఇక్కడ మీకు డేట్ టైం అంటే, సో కరెంట్ నవ్ అనేటువంటి టైం స్టాంప్ని ప్రింట్ చేస్తే, సో విత్ రెస్పెక్ట్ టు ద టైం జోన్, అది ఏ రెస్పెక్ట్ టు టైం జోన్ ఉందో ఆ టైం జోన్తో పాటు రిప్రజెంటేషన్తో పాటు మీకు ప్రింట్ అయింది. సో లోకల్ డేట్ టైంలో ఏంటంటే జస్ట్ ఆ టైం జోన్ని అవాయిడ్ చేసి మీకు మిగిలినంత కూడా ప్రింట్ అవుతుంది. సో దే విల్ ఆస్క్ యూ, ఇన్ కేస్ నాకు నవ్ ప్రింట్ చేయాలి కాకపోతే అక్కడ నాకు టైం జోన్ అనేటువంటి రిప్రజెంటేషన్ చూపించకూడదు అంటే కనుక యూ కెన్ కన్వర్ట్ దట్ ఇన్ టు ఏ లోకల్ డేట్ టైం. దీనినే సేమ్ యాజ్ ఇట్ ఈస్ if I am converting into the date time. So here, why it is not working? Just give me a second. That is-
ఓకే, ఫైన్. సో లైక్ ఇక్కడ నుంచి ఫార్మాట్స్ అనేవి నేను చెప్తాను. ఎక్కడ వరకు లోకల్ డేట్ టైంని ప్రింట్ చేయడానికి మనకి నౌ లోకల్ డేట్ టైం అనేటువంటిది. దాని తర్వాత మనకి కరెంట్ టైం స్టాంప్ని ప్రింట్ చేయడానికి దాన్ని ఐఎస్టీకి కన్వర్ట్ చేయాలంటే కనుక యూ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ ఐఎస్టీ. ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? ఎస్, బట్ ఆ గ్రీన్ లైన్స్ ఎందుకు వస్తున్నాయి? ఎస్టర్డే వెన్ ఐ వర్కింగ్ ఐ ఆల్సో ఫౌండ్ దట్. ఇది జస్ట్ మీకు కొన్ని సజెషన్స్ని చూపించడానికి, లేదు అంటే కనుక ఇక్కడ మీరు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ అబ్జర్వింగ్, సో ఇక్కడ మీకు జస్ట్ అది చెప్తుంది ఏమని, ఆటో కోర్సింగ్ టైప్ ఫ్రమ్ ఐఎస్టీ టు టైమ్ జోన్. సో జస్ట్ ఆటో కోర్సింగ్ అనేటువంటిది యాజ్ని మనం స్ట్రింగ్ని ఇంటిజర్కి కోర్స్ చేయడానికి సిమిలర్ ఈక్వల్ టు అలా యూస్ చేస్తాం కదా. సో అటువంటి వార్నింగ్స్ కానీ, లేదంటే ఎక్కడైనా మీరు కోడ్ అనేటువంటిది రాశారు, ఇంకా ఆప్టిమైజ్డ్ కోడ్ రాయొచ్చు అనుకోండి, అన్నెసరీగా మీరు ఈ ఫెల్స్ కండిషన్ రాసిన, సో అలాంటి చోట అది సజెషన్స్కి మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, మరి అది సో యాక్సెప్ట్ చేయడానికి ఏం చేయాలి? అంటే ఫ్రమ్ ఐఎస్టీ టు టైం. దిస్ యూ కెన్ ఇగ్నోర్ అండి. దీన్ని ఏం చేయక, ఈ సిచ్యువేషన్లో అయితే దీన్ని ఏం చేయక్కర్లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే ఈ ఫెల్స్ కండిషన్స్ దగ్గర అది కనుక చూపిస్తూ ఉంటే అక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, డిఫాల్ట్ కీవర్డ్స్ అని, అవి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వెన్ వీఆర్ డిస్కసింగ్ దోస్ పాయింట్స్, దట్ టైమ్ ఐ విల్ టెల్ అబౌట్ దిస్ వన్. What? Why it is not working? సాయి, ఐ హావ్ డౌట్ హియర్. Yes. Yeah. అది నవ్వు అని పెట్టడం వల్ల రిఫ్రెష్ చేసిన ప్రతిసారి టైం చేంజ్ అవుతుంది కదా? అవునండి, చేంజ్ అది అవుతుంది. ఓకే, అది ఫిక్స్డ్గా ఉంటుందా? లైక్ మనం ఇన్ కేస్ మనం ఏమన్నా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏమైనా టైం మెన్షన్ చేయాలంటే మనం రాసిన టైము అది ఫిక్స్డ్గా ఉంటుందా? Yeah. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బేసిక్గా మనకి 2 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే, సో టు ప్రింట్ ద కరెంట్ టైం స్టాంప్. ఇది ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారు, ఎక్కడైనా మీకు సర్టెన్ ఈవెంట్ని లాగ్ చేసేటప్పుడు, లేదా సర్టెన్ ఇన్ఫర్మేషన్ని ఈ పర్టికులర్ టైం స్టాంప్కి ప్రింట్ అవుతుంది, ఈ పర్టికులర్ టైం స్టాంప్కి మనకి ఈ వర్క్ జరుగుతుంది అనే లాగ్ చేయాల్సినప్పుడు, అలాంటి రిక్వైర్మెంట్కి మనం నవ్ అనేటువంటి ఆపరేటర్ని యూస్ చేసుకుంటాం. మ్యాక్సిమం ఇన్ అదర్ కేసెస్ టు పిక్ దట్ ఫ్రమ్ ద ఇన్పుట్, ఫ్రమ్ ఇన్పుట్ పేలోడ్. మీకు ఇన్పుట్ పేలోడ్ నుంచి మీకు ఈ డేటా అనేది రావడం జరుగుతుంది, దాన్ని మీరు డైరెక్ట్గా పిక్ చేసుకుంటారు. ఈ 2 డిఫరెంట్ సినారియోస్ అనేవి ఉంటాయి. లేదు నేను ఇన్ కేస్ హార్డ్ కోడ్ చేయాలి అంటే కనుక డైరెక్ట్ మీరు ఏదైనా పర్టికులర్ టైం జోన్ని, ఇక్కడ పర్టికులర్ టైం స్టాంప్ని మీరు డైరెక్ట్ హార్డ్ కోడ్ చేయొచ్చు. కాకపోతే హార్డ్ కోడ్ చేసేటువంటి రిక్వైర్మెంట్ అనేటువంటిది రాదు. ఓకే, సో మీకు ఈ ఓన్లీ ఈ 2 డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో నవ్ అనేటువంటిది కరెంట్ టైం స్టాంప్ని ప్రింట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. లేదు అంటే ఇంకొకటి, మీకు ఏదైనా ఇన్పుట్ నుండి పేలోడ్ వస్తే కనుక ఆ ఇన్పుట్ నుంచి పేలోడ్ అనేటువంటి తీసుకోవచ్చు. దాని తర్వాత మనం ఏవైతే ఫంక్షనాలిటీస్ అనేవి చెప్పుకుంటున్నామో దాన్ని ఐఎస్టీకి కన్వర్ట్ చేయడం, లేదంటే డేట్కి కన్వర్ట్ చేయడం, లేకపోతే డేట్ టైంకి కన్వర్ట్ చేయడం, ఆ డేట్లోనే డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి రాయడం, అవి మీరు నవ్ మీద రాసినా పర్వాలేదు. లేదు అంటే కనుక ఆ పర్టికులర్ టైం స్టాంప్ అనేది మీకు ఇన్పుట్ నుండి వస్తుంది అని చెప్పి అజ్యూమ్ చేసుకుని ఆ ఇన్పుట్ నుండి పిక్ చేసుకుని రాసినా పర్వాలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే జస్ట్ ఈ కన్వర్షన్స్ అనేవి మీకు ఎలా చేయాలి అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో ఈజీగా ఉండడానికి నేను నవ్ అనేటువంటిది జనరేట్ చేసి దాని మీద ఈ కన్వర్షన్స్ అనేవి చెప్తున్నాను. క్లియర్? అది లోకల్ డేట్ టైం కి దానికి, సో దర్ ఈస్ స్మాల్ డిఫరెన్స్. ఈజ్ దిస్ బికాస్ ఆఫ్ ద టైమ్ జోన్? ఎక్కడండి? ఆ లోకల్ డేట్ టైం బట్టి నవేస్ లోకల్ డేట్ టైం. ఇక్కడ మిల్లీ సెకండ్స్లోనా? హలో, am I audible? సారీ, ఐ వాజ్ ఇన్ ద మ్యూట్.
అది 713393 ఉంది కదా, ఉమ్, ఫస్ట్ ఇది నవ్లో. అవునండి. ఇక్కడ లోకల్ డేట్ టైంలో 713619 ఉన్నది ఎందుకు? ద రీజన్ ఈజ్ ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, దీని కంపైలింగ్ అనేది మనకి టాప్ టు బాటమ్ అప్రోచ్లో బాటమస్ రైట్. జరుగుతుంది. సో ఫస్ట్ ఇది కంపైల్ చేసుకుంటుంది, కంపైల్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది, నెక్స్ట్ లైన్కి వచ్చి మనకి అది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, రైట్? సో అది ఎస్ ఎస్. మనకి సమ్ ఓకే మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్లో సో ఆ కంప్యూటేషనల్ టైం అనేది ఉంటుంది. ఓకే గాట్. ఎనివే మనకి రియల్ టైంకి వచ్చేటప్పటికి ఇది ఇగ్నోర్ చేస్తాం మనం, మిల్లీ సెకండ్స్ అనేటివి. ఓకే Yeah. So if you want to convert into the local date time, so you can convert that only if you want to print date time, date format లోనే కనుక దాన్ని ప్రింట్ చేయాలంటే కనుక సో we can convert into the date. ఓన్లీ డేట్ ని మాత్రమే పిక్ చేసుకోవాలి అంటే సో యూ కెన్ పిక్ ఇయర్, మంత్ అండ్ డే అనేటువంటిది పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో సిమిలర్లీ వీ హ్యావ్ సంథింగ్ లైక్ డేటే కాకుండా డేట్ టైం అనేటువంటిది అలాంగ్ విత్ ది టైం కంప్లీట్గా పిక్ చేసుకోవడానికి డే టైం అనేటువంటి ఆపరేటర్. డేట్ టైం అంటే బేసికలీ విత్ రెస్పెక్ట్ టు ది టైం జోన్తో పాటు ఉంటే దాన్ని డేట్ టైం అని చెప్పేసి అంటాం. లోకల్ డేట్ టైం అంటే డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఆ టైం జోన్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉండదు. ఓకే, ఈ యొక్క డిఫరెన్స్ అనేటిది గుర్తుపెట్టుకోండి. డేట్ టైంకి లోకల్ డేట్ టైంకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో విత్ టైం జోన్ అది ప్రింట్ అయితే డేట్ టైము, మనకి వితౌట్ టైం జోన్ అది ప్రింట్ అయితే కనుక లోకల్ డేట్ టైం అని చెప్పేసి అంటారు. అది good? నవ్వును నవ్వేస్ డేట్ టైం రెండు సేమే కదా అంటే చూపిస్తుంది, మనకి అంతే కదా? నౌ బేసికల్లీ మనకి రిప్రజెంటేషన్ అనేది డే టైంలోనే ఇస్తుంది. సో అగైన్ దాన్ని జస్ట్ డే టైం అంటే మీకు రిప్రజెంటేషన్ అలాగే చూపిస్తుంది. ఓకే ఆల్ రైట్. సో ఇక్కడ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ అనేవి చేయాలి దీంట్లో, ఈ నవ్ ఆపరేటర్ మీద దీన్ని ఎలా అప్లై చేస్తాం అనేటువంటిది. దిస్ వన్ వీ ఆల్రెడీ డిస్కస్డ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెంట్ డేట్ టైం ఉండనివ్వండి, లేదంటే ఆ డేట్ టైం అనేది ఇన్పుట్ నుంచి వచ్చినా కానీ దాన్ని విత్ టైం జోన్ ప్రింట్ చేసుకోవాలి అంటే కనుక యూ హ్యావ్ లైక్ నవ్ ఆపరేటర్ డైరెక్ట్గా మీకు డే టైం తోటి ప్రింట్ అవుతుంది టైం జోన్ తోటి, లేదు అంటే కనుక నవ్ యాజ్ డే టైం అని చెప్పేసి మీకు సేమ్ రిప్రజెంటేషన్ అనేది చూపిస్తుంది. సో టెల్ మీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ రిక్వైర్మెంట్ సంథింగ్ లైక్ దిస్ టు గెట్ ద కరెంట్ డేట్ టైమ్ ఆఫ్ ద సిస్టమ్ వితౌట్ టైం జోన్. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ దిస్ వన్? నవ్వేస్ లోకల్ డేట్ టైం. నవ్ యాజ్ లోకల్ డే టైం. ఓకే, మనకి ఐఎస్టీకి టు గెట్ ద టైమ్ జోన్ విత్ ఇన్ ది ఐఎస్టీ రావాలి అంటే కనుక సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ దట్ వన్? నవ్ గ్రేటర్ దెన్ IST. Now greater than IST, then IST needs to be in double quotes. Okay, so in case to get the IST without time zone, what you can do? సో ఇక్కడ now greater than IST Date. అంటే కనుక మీకు ఇది ఉంది కదా, సో యూ కెన్ కన్వర్ట్ ఆన్ ఓవరాల్ మీకు వచ్చిన దాని మీద యూ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ యాజ్ లోకల్ డేట్ టైం. ఓకే IST ని కన్వర్ట్ చేయండి. ఎస్, సో మనకి ఐఎస్టీకి కన్వర్ట్ చేసిన తర్వాత టు గెట్ ద ఐఎస్టీ వితౌట్ టైమ్ జోన్, ఐఎస్టీలోనే రావాలి వితౌట్ టైమ్ జోన్ రావాలి అంటే కనుక ఫస్ట్ యూ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ ఐఎస్టీ అండ్ దెన్ యూ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ ఏ లోకల్ డేటా. కొన్నిసార్లు మనకి రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అంటే కనుక ఫార్మాట్ అనేటువంటిది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సేయింగ్ నవ్ యాజ్ డేట్ అంటే మనకి ఇయర్ అనేటువంటిది ముందు వచ్చింది ఐఫోన్ అండ్ దెన్ యూ ఆర్ హ్యావింగ్ ఎ మంత్ అండ్ దెన్ యూ ఆర్ హ్యావింగ్ ఎ డే. If suppose they are asking something like this to print date in a format like డేని ముందు తీసుకొచ్చి ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లో అంటే డే ముందు తర్వాత మంత్ తర్వాత ఇయర్ రావాలి అంటే కనుక దీనికి రివర్స్లో కావాలి అంటే కనుక సో ఆ టైప్ ఆఫ్ వాటిని ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఐఎమ్ టేకింగ్ నవ్ అగైన్. సో నవ్ అనేటువంటిది కరెంట్ టైం స్టాంప్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్పుట్ నుండి తీసుకోవడం కన్నా ఇక్కడ నుంచి తీసుకోండి. నవ్ తీసుకున్న తర్వాత యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద డేట్ యాజ్ డేట్.
నవ్ యాజ్ డేట్ అన్నప్పుడు నాకు ఇయర్ అనేటువంటిది ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత మంత్, దాని తర్వాత డే. సో దీన్ని రివర్స్లో అంటే డే అనేటువంటిది రావాలి, దెన్ మంత్ రావాలి, దెన్ ఇయర్ రావాలి అంటే కనుక యూ కెన్ ఫార్మాట్ దట్ ఇన్ దిస్ సింటాక్స్. దీన్ని ఫార్మాట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే ఇక్కడ మీకు కర్లీ బ్రేసెస్ అనేటివి ఓపెన్ చేసి ఫార్మాట్ కొలెన్ అనేటువంటిది సింటాక్స్. ఇఫ్ ఐఎమ్ గివింగ్ డబుల్ కోట్స్ హియర్ యూ కెన్ సీ ఆన్ ద రైట్ సైడ్. సో డబుల్ కోట్స్ ఇస్తే కనుక జస్ట్ మీకు ఆ డబుల్ కోట్ రిప్రజెంటేషన్ మాత్రమే చూపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో ఓవరాల్గా ఈ ఎంటైర్ నౌ యాజ్ డేట్ అన్న దాని మీద కంట్రోల్ అనేటువంటి తీసుకున్నారు బై అప్లయింగ్ ద ఫార్మాట్ ఆన్ ఇట్. దీంట్లో ఇయర్ని ప్రింట్ చేయాలి అంటే కనుక సింటాక్స్ ఏంటి అంటే వై. ఓకే, సో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా, ఇయర్ని రిప్రజెంట్ చేయడానికి సింటాక్స్ ఏంటి? సో 4 వైస్ అనేవి మనకి ఇయర్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో లేదు అంటే దీంట్లో నేను మంత్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి అంటే కనుక సో డబుల్ ఎన్ క్యాపిటల్ ఎం అనేటువంటిది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మంత్. మంత్ని రిప్రజెంట్ చేస్తుంది. డేని రిప్రజెంట్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటి? DT. డిడి, స్మాల్ డిడి, రైట్? ఆ, స్మాల్ Yeah. డిడి అనేటువంటిది మనకి డేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు Yes. మీకు ఫార్మాట్ అనేటువంటిది ఈ ఫార్మాట్లో కావాలి అనుకోండి. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీరు వన్స్ యూ టుక్ ద కంట్రోల్ ఆన్ ది పర్టికులర్ డేట్, ఆ డేట్ మీద కంట్రోల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డే కావాలి అంటే డేని ఎంటర్ చేయండి, తర్వాత మంత్ కావాలంటే మంత్, తర్వాత ఇయర్ కావాలంటే ఇయర్. డన్. సో అబ్జర్వ్ ద డిఫరెన్స్. డైరెక్ట్ యాజ్ డేట్ అంటే కనుక మీకు జనరల్ ఫార్మాట్ మీకు ఇయర్, మంత్, డేట్ అనేటువంటిది ఉంది. సో మీకు నచ్చిన ఫార్మాట్లో దాన్ని కన్వర్ట్ చేయాలి అంటే జస్ట్ దాన్ని ఫార్మాటింగ్ చేయాలి బై యూజింగ్ ద సింటాక్స్ దిస్ వన్ ఫార్మాట్ కోలన్. సో తర్వాత డేట్ కావాలి అంటే కనుక డిడి అనేటువంటిది, మంత్ కావాలంటే క్యాపిటల్ ఎంఎం, ఇయర్ కావాలంటే ఇయర్. ఓకే, అంటే ముందు డేట్ కి కన్వర్ట్ చేసే చేయాలా? దర్ ఇస్ నో అదర్ వే. ఆ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి కూడా చేయొచ్చు. సో కాకపోతే ఏంటంటే మనకి ఈ డేట్ టైం కన్వర్షన్లో ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి ఫస్ట్ దాన్ని డేట్ కింద కన్వర్ట్ చేసుకుని మీరు దాని కంట్రోల్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే అల్టిమేట్గా మీకు కావాల్సింది ఓన్లీ డేట్ రిప్రజెంటేషన్ మాత్రమే కాబట్టి. అంటే నేను డైరెక్ట్ గా నవ్వుని యాజ్ నౌన్ ఫార్మాట్ చేయలేమా ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ యాజ్ డేట్? డైరెక్ట్ ఇలా ఫార్మాట్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే. సో ఫస్ట్ దాన్ని యాజ్ స్ట్రింగ్ కానీ యాజ్ డేట్ కానీ మీకు ఏదో ఒక దానికి కన్వర్ట్ చేసుకుని సో దాని మీద ఫార్మాట్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే, Suppose ఇప్పుడు for మనకి example, ఫార్మాట్ లో డేట్ టైం కూడా కావాలంటే ఫస్ట్ నవ్ యాజ్ డేట్ టైం అని డేట్ టైం పెట్టుకొని కింద దాని మీద కన్వర్ట్ ఫార్మాట్ చేసుకుని చేయాలి. దాని మీద ఫార్మాట్ చేసుకోవాలి. ఓకే. Yep. ఇప్పుడు మీకు ఫార్మాట్ చేసేటప్పుడు ఈ రిప్రజెంటేషన్ డైరెక్ట్ రిప్రజెంటేషన్ అయితే కనుక టు ప్రింట్ డేట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇలా దాన్ని ప్రింట్ చేయాలి అంటే కనుక మీరు నో యాజ్ డేట్ అని చెప్పేసి అన్నారు. అదే దీనికి రివర్స్లో 06/05/2025 ఇలా రిప్రజెంట్ చేయాలి అంటే కనుక యు ఆర్ ఫార్మాటింగ్ ఇన్ దిస్ వే, ఫార్మాట్ డేట్, మంత్, ఇయర్. ఇది నా రిక్వైర్మెంట్ అయితే కనుక సో ఈ రకంగా మనం దాన్ని ఫార్మాట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ అనేది కొంచెం స్లైట్లీ చేంజ్ అయింది. సో ఐ వాంట్ టు ఫార్మాట్ డేట్ టైం ఇన్ దిస్ వే. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనకి అక్కడ ఐఫన్ మనం ఈ స్లాషెస్ అనేవి రిప్రజెంట్ చేసి యూజర్కి పంపాలి, ఇలాంటి ఒక కన్వర్షన్ యొక్క రిక్వైర్మెంట్ వచ్చింది. అగైన్ సేమ్ థింగ్, ఆల్రెడీ యూ టుక్ ద కంట్రోల్, మీరు దాన్ని డేట్ కింద కన్వర్ట్ చేశారు. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఐవన్ ఇక్కడ మీరు సింపుల్గా ఈ స్లాష్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? Yes. సో డేట్ ఫార్మాట్లో మీకు ఓన్లీ ఐఫోనే కాకుండా దీంట్లో ఈ స్లాష్ పెట్టి మీరు స్లాష్ తోటి కూడా దీన్ని సెపరేట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎనీ అదర్. ఇఫ్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ సంథింగ్ లైక్ దిస్ టు రిప్రజెంట్ ఇన్ దిస్ వే, యూ కెన్ రిప్రజెంట్ దట్. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్, ఇన్ కేస్ మీకు డేట్ బదులు డే అనేది అంటే ఇక్కడ ప్రజెంట్ 06/05/2025 అని చెప్పేసి వచ్చింది. సో దీన్ని నేను ఎలా రాద్దాం అనుకున్నానంటే ఐ వాంట్ టు రైట్ డే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ డేట్. ఈరోజు డే ఏంటి మనకి ట్యూస్డే అనేటువంటిది రావాలి. ఓకే,
సో ఈ రకంగా రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎలా దానికి సింటాక్స్ అనేది రాస్తాం. సింపుల్. ఇక్కడ మంత్ డీడీ బదులు ఈ అనేటువంటిది ఉంది, పెట్టాలి. వై అనేటువంటిది ఉంది. ఇక్కడ మనం డేకి రిప్రజెంటేషన్ ఏమని చెప్పుకున్నాం? డీడీ అదే డే డేకి, డేట్కి కాదు, డేకి. E. డేకి Small e. రిప్రజెంటేషన్ క్యాపిటల్ ఈ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఈ కెన్ సి టియుఈ అని చెప్పేసి మనకి కరెక్ట్. టియుఈ అని చెప్పేసి రిప్రజెంటేషన్ అనేటువంటిది రావడానికి మనకి సింటాక్స్ ఈ. ఇది మనకి డేని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డేట్ మీరు డే కూడా రాసుకోవచ్చు. ఓకే. లేదు అంటే కనుక ఇన్ కేస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకొక రకంగా రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ 06 కదా, 06 మే 2024. ఓకే. డిడ్ యూ గాట్ ద పాయింట్? సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇక్కడ డే అనేటువంటిది కాదు, మంత్ని లెటర్స్లో రాయాలి. ఓకే. సో ఇక్కడ మనకి డేట్ని రిప్రజెంట్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటి? స్మాల్ డీడీ. స్మాల్ డిడి. ఇయర్ని రిప్రజెంట్ చేయాలి అంటే కనుక 2025, దట్ ఈస్ డన్. ఇప్పుడు మంత్కి వచ్చేటప్పటికి ఏంటంటే, సో ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ వన్ మోర్ ఎం, క్యాపిటల్ ఎం, సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే క్యాపిటల్ ఎంఎం అనేటువంటిది మంత్ ఇన్ నెంబర్స్. సో అది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి అయితే కనుక ఫస్ట్ మంత్ అని చెప్పేసి ఆ రిప్రజెంటేషన్ అనేటువంటి చూపిస్తుంది. అదే ట్రిపుల్ ఎం అనేటువంటిది మీకు 3 లెటర్స్ అనేటువంటి చూపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ది 2 నెంబర్స్ 3 లెటర్స్ అనేటువంటి చూపిస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జాన్, ఫెబ్, మార్చ్. సో ఆ రకంగా మీకు చూపిస్తుంది అనమాట. సో దిస్ వన్ ఈజ్ మే. సో ఇది 3 లెటర్స్ చూపించినప్పుడు. అదే ఇన్ కేసు ఫుల్ రావాలి అంటే జాన్ ఉంటే కనుక జాన్యువరి రావాలి, ఫెబ్ ఉంటే ఫిబ్రవరి రావాలి, మొత్తం కంప్లీట్గా రావాలి అంటే కనుక 4 ఎమ్స్ అనేటువంటిది యూజ్ చేయాలి. సో అది మీకు ఫుల్గా జాన్యువరి అని చెప్పేసి చూపిస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ 3 లెటర్స్. క్లియర్? Are we good on this point? Yes, sir. ఎస్. ఓకే. హియర్ యూ కెన్ సి మనకి మే రిప్రజెంటేషన్ అనేటువంటిది లెటర్స్లో రావడానికి ట్రిపుల్ ఎం, ఒక ఎం, 2 ఎమ్స్ అనేటువంటిది మనం ప్లేస్ చేస్తే ఓన్లీ అక్కడ మంత్ అనేటువంటి చూపిస్తుంది. ఇఫ్ యు ఆర్ యాడింగ్ వన్ మోర్ ఎం మీకు అది రిప్రజెంటేషన్ కంప్లీట్ మంత్ రిప్రజెంటేషన్ చూపిస్తుంది. సరే, లెట్ us do this one. We are taking one more example. సో దీని మీద నాకు I want to print in this way. Tuesday, May 2025. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? ట్యూస్డే అంటే ఈ. ట్యూస్డే అంటే ఈ. ఈ అండ్ దెన్ ఈ ట్రిపుల్ ఎం. అంటే ట్రిపుల్ ఎం And అనేది Y. మనకి మే రిప్రజెంట్ చేస్తుంది అండ్ దెన్ ద వై. ఇదే ఎగ్జాంపుల్ ట్యూస్డే అని చెప్పి కంప్లీట్గా రావాలి. సో అప్పుడు ఈ. దానికి ఏంటంటే ఈ. సో ఈ Double E. అనేటువంటిది మనం దీన్ని 4 టైమ్స్ ఇవ్వాలి. సో కంప్లీట్గా ఇస్తే మనకి కంప్లీట్ వర్డ్ అనేటువంటిది వస్తుంది. డబ్ల్యూ రిప్రజెంటేషన్ అండ్ దెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ మే మంత్ రిప్రజెంటేషన్ అండ్ ద ఇయర్ రిప్రజెంటేషన్. ఈజ్ ఇట్ క్లియర్? Yes. సో వీటిలో Yes. అన్నిటికి మనకి ఇలా నచ్చినట్టు ఫార్మాట్ చేయాలి. 24 అవర్స్లో ఫార్మాట్ చేయాలి, 12 అవర్స్లో ఫార్మాట్ చేయాలి, మినిట్స్, సెకండ్స్ ఫార్మాట్ చేయాలి అంటే కనుక సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇంపార్టెంట్గా దీని యొక్క ఎనాటమీ అనేది గుర్తుండాలి. ఇయర్కి వై రిప్రజెంటేషన్. అదే మంత్ కనుక నెంబర్స్లో అది సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అని రిప్రజెంట్ చేయాలంటే క్యాపిటల్ ఎంఎం. ఆ మంత్ని ఇన్ కేస్ 3 లెటర్ రిప్రజెంటేషన్లో చూపించాలి అంటే కనుక ట్రిపుల్ ఎం. ఇన్ కేస్ కంప్లీట్ వర్డ్ చూపించాలి అంటే కనుక డబుల్ ఎం. 4 టైమ్స్ మనం ఎం అనేటువంటి రిప్రజెంటేషన్ రాయాలి. సో డిడి అనేటువంటిది డేట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ అనేటువంటిది డేని రిప్రజెంట్ చేస్తుంది, డబ్ల్యూ మనకి కంప్లీట్ డే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే అని చెప్పేసి ఉంటే కనుక కంప్లీట్ ఆ డే అనేటువంటిది చూపిస్తుంది. సో సిమిలర్గా హవర్స్ అనేటువంటిది 24 అవర్స్ ఫార్మేట్,
స్మాల్ హెచ్హెచ్ అనేటువంటిది 12 అవర్స్ ఫార్మాట్ అండ్ ఎంఎం అనేటువంటిది మినిట్స్. ఈ రిప్రజెంటేషన్స్ అనేవి గుర్తుండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు డూ దీస్ ఫార్మాట్స్. క్లియర్? Yes. And it seems YYYY capital Y is also working. That's right. వైవైవైకి యాక్చువల్గా క్యాపిటల్ వైవై అని చెప్పేసి అడగరు. దీనికి యూయు అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. సో యూయు, స్మాల్ యూయు ఇది అడుగుతారు. అంటే వైకి ఆల్టర్నేటివ్ వై అనేది చూపించకుండా మీరు సో దట్ వన్ యూ కెన్ చెక్. సో క్యాపిటల్ వైవై ఆల్సో వర్కింగ్, బట్ దీని మీద అడిగే క్వశ్చన్ ఏంటంటే స్మాల్ యూయు ఇది అడుగుతారు. ఇయర్కి ఆల్టర్నేటివ్ రిప్రజెంటేషన్ ఏంటి అని చెప్పేసి. Yeah. ఓకే, ఫైన్. ఇలా మీకు కొన్ని ఫార్మాట్స్ అన్ని చూడండి, ఐఫోన్స్ అనేటివి, లేదు అంటే కనుక ఈ స్లాష్, దాని తర్వాత ట్రిపుల్ M, లేదు అంటే ఓన్లీ ఆ పర్టికులర్ 3 letters రావడానికి, లేదా కంప్లీట్ రావాలి అంటే కనుక ఇది. సో సమ్హౌ లైక్ మీకు డేట్ కావాలి, దాని తర్వాత డే కూడా కావాలి, దాని తర్వాత మంత్ కావాలి, ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ కావాలి అనుకోండి. సో దట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ వే. సో ఫస్ట్ యూ కెన్ హ్యావ్ ది డేట్ అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ ద రెస్పెక్టివ్ డేట్ అండ్ ఎవ్రీథింగ్. ఓన్లీ ఆ రిప్రజెంటేషన్కి సింటాక్స్ ఏంటని తెలిస్తే దానికి నచ్చిన ఫార్మాట్, ఏ ఫార్మాట్ వాళ్ళు ఇస్తే ఆ ఫార్మాట్ ప్రకారం మనం దాన్ని రిక్వైర్మెంట్ ప్రకారం ఫార్మాట్ చేయొచ్చు. క్లియర్? Yes. ఎస్ అంటే సార్. ఇప్పుడు పేలోడ్ లో వచ్చిన డేట్ ని కూడా ఫార్మాట్ చేయాలంటే సేమ్ నవ్ ప్లేస్ లో వాట్ ఎవర్ జస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ సమ్ ఇన్పుట్, ఇక్కడ మీకు ఇన్పుట్ డేట్ అనేది వస్తుంది అనుకోండి, దాన్ని ఫార్మాట్ చేయాలి అంటే కనుక ఇక్కడ మీకు ఏదో ఒక ఫార్మాట్ వచ్చింది, సంథింగ్ లైక్ దిస్. సో దీన్ని పేలోడ్ డాట్ ఇన్పుట్ డేట్ అని తీసుకుని అక్కడ నుంచి ఈ నవ్ ప్లేస్లో జస్ట్ పేలోడ్ డాట్ ఇన్పుట్ డేట్ అని వస్తుంది అంతే. దాని మీద మిగిలినంత కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి డిఫాల్ట్ టైం జోన్ ఏ ఫార్మాట్ అని చెప్పేసి అడుగుతారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ సీయింగ్ దట్ డిఫాల్ట్ టైమ్ నవ్ అని ప్రింట్ చేస్తున్నప్పుడు అది 24 hours ఫార్మాట్, 12 hours ఫార్మాట్ అని అడుగుతారు. సో యాజ్ ఆఫ్ నో వీఆర్ ఇన్ ద మార్నింగ్ అవర్స్, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ డిఫరెన్స్. కాకపోతే ఇది ఈవినింగ్ టైమ్స్లో ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ దిస్ నవ్ ఆపరేటర్ దెన్ యూ కెన్ సీ ఇది మీకు 24 hours ఫార్మాట్లో వస్తుంది. 24 hours ఫార్మాట్ అంటే ఏంటి? సపోజ్ ఈవినింగ్ 6 అయింది అనుకోండి, మనకి అది 24 hours ఎంత టైం అయినట్టు? 18. సో ఇఫ్ ఇట్ ఇస్ 7, 19. సో మనకి ఆ 24 hours రిప్రజెంటేషన్ అనేటువంటి చూపిస్తుంది. ఆ 24 hours ఫార్మాట్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద కంప్లీట్ కంట్రోల్ ఆన్ ద ఎంటైర్ ఫార్మాట్, యాజ్ డే టైం చేసినా పర్వాలేదు. దీంట్లో మనం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రియల్ టైమ్ సినారియోస్లో మనం దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి ఆ స్ట్రింగ్ ఫార్మాట్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఓకే, దాన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా దీన్ని మీరు యూ కెన్ టేక్ ద కంట్రోల్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రింగ్, ఎందుకంటే అల్టిమేట్గా మీకు అది రిప్రజెంటేషన్ అనేటువంటి స్ట్రింగ్లో వస్తుంది. ఈ రకమైన కంట్రోల్స్ అనేటువంటివి ఎలా చేయాలి? సో ఇప్పటి వరకు ఓన్లీ డేట్ని చేశారు. సో డేట్ని కాకుండా ఎంటైర్ డేని, ఎంటైర్ టైంని ఫార్మాట్ చేయాలి అంటే ఈ రెస్పెక్టివ్ ఫార్మాట్ మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మాట్ కావాలి అనుకోండి, దీంట్లో మీకు టైం జోన్ అనేటువంటిది లేదు. సో అలాంటి కంట్రోల్ అనేటువంటిది ఎలా తీసుకుంటారు? ఓకే, సో నౌ ఎస్ దీన్ని డే టైం కంట్రోల్ తీసుకుని చేసిన పర్వాలేదు. డే టైం ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ ఇన్ ద అబోవ్ రైట్. సో డైరెక్ట్గా అది స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుని చేస్తే కనుక సో ఇట్ ఈస్ జస్ట్ కన్వర్ట్ ఇంటూ స్ట్రింగ్. ఈ వచ్చిందంతా కూడా ఆ ఫార్మాట్ని స్ట్రింగ్ కింద రిప్రజెంటేషన్లో చూపిస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ కెన్ డూ ద ఫార్మాట్ కోలన్. సో జస్ట్ గివ్ సమ్ డబుల్ కోట్స్. సో ఇనీషియల్గా మీరు దాని మీద కంట్రోల్ తీసుకోగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేయండి. సో నౌ ఐఎమ్ ఏబుల్ టు టేక్ ద కంట్రోల్. ఈ ఎంటైర్ డేట్ని జస్ట్ ఒక డబుల్ కోట్ రిప్రజెంటేషన్లో చూపించాను. సో దీంట్లో డేట్ అనేటువంటిది కావాలి, దిస్ ఈజ్ ఫైన్. డేట్, మంత్, ఇయర్, ఈ రెండింటిని హౌ యూ వాంట్ టు యాడ్ దెమ్ అంటే ఈ డేట్ రిప్రజెంటేషన్ని, టైం రిప్రజెంటేషన్ రెండింటిని కలిపి రిప్రజెంట్ చేయాలి అంటే కనుక యూ కెన్ యాడ్ సమ్ టీ ఇన్ బిట్వీన్. మనకి ఇక్కడ జనరల్గా టీ అనేది రిప్రజెంట్ చూపిస్తుంది కదా, ఈ టీని యాడ్ చేయాలి అంటే కనుక జస్ట్ యూ కెన్ పుట్ దెమ్ ఇన్ టు ద సింగిల్ కోట్స్ అండ్ దెన్
యూ కెన్ హ్యావ్ ది హార్డ్ కోడెడ్ టీ వాల్యూ. ఓకే, దీని తర్వాత మీకు 24 అవర్స్ ఫార్మాట్ కావాలి అంటే కనుక క్యాపిటల్ హెచ్హెచ్ అని, తర్వాత మినిట్స్, అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ ది సెకండ్. సో మనకి ఏంటి ఓవరాల్ దాంట్లో కరెంట్ టైం స్టాంప్లో నేను ఓన్లీ సెకండ్స్ వరకే ప్రింట్ చేశాను. సో ఇఫ్ ఐ వాంట్ టిల్ ఓన్లీ సెకండ్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మిల్లీ సెకండ్స్ కూడా కావాలి. సో నౌ ఐ కెన్ ప్రింట్ ఇన్ దిస్ వే. ట్రిపుల్ ఎస్ అని యాడ్ చేస్తే కనుక మీరు ఇక్కడ ఎన్ని ఎస్లే యాడ్ చేస్తే అప్ టు 3 లెటర్స్ మీకు అన్నీ వస్తాయి. సో దీని తర్వాత ఒక్కొక్కటి మీరు యాడ్ చేసుకుంటూ యూ కెన్ యాడ్ నెంబర్ ఆఫ్ ఎస్. మీకు ఎంతవరకు కావాలంటే అన్ని ఎస్లు, ఎన్ని మిల్లీ సెకండ్స్ రిప్రజెంటేషన్ వరకు కావాలంటే అంతవరకు యాడ్ చేయొచ్చు దాన్ని. ఆల్రైట్, క్యాపిటల్ హెచ్హెచ్ అండ్ మినిట్స్ సెకండ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 12 అవర్స్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయాలి. ఆ 12 అవర్స్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయాలి అంటే కనుక క్యాపిటల్ హెచ్హెచ్ బదులు మీకు స్మాల్ హెచ్హెచ్ అనేటువంటిది యూస్ చేయాలి. ఓకే, యూ విల్ సీ ద డిఫరెన్స్. సపోజ్ ఇఫ్ యూఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ద ఈవినింగ్ అవర్స్, మీకు ఈ 12 అవర్స్ రిప్రజెంటేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆర్ వి గుడ్ ఆన్ దిస్? Yes. Suppose here, if you want to have the time zone, ఆ టైం జోన్ అనేటువంటిది రిప్రజెంటేషన్ అనేటువంటిది కావాలి. సో మనకి యూటీసీ టైం జోన్ అనేటువంటిది 00లో ఉంటుంది. ఆ టైం జోన్ రిప్రజెంటేషన్ కావాలి అంటే కనుక యూ కెన్ యాడ్ ఎక్స్. ఇక్కడ డాట్ పెట్టి ఎక్స్ యాడ్ చేసుకుంటే కనుక మీకు అక్కడ డాట్ తర్వాత వస్తుంది. లేదు అంటే కనుక డైరెక్ట్ అపెండ్ చేసుకోవాలంటే కనుక డైరెక్ట్ అపెండ్ అవుతుంది. క్లియర్? ఎస్, మరి అక్కడ పైన జీ చూపించింది, ఇక్కడ ఇది చూపిస్తుంది అంటే ఏంటండి? అక్కడ స్టార్టింగ్ లో టైం జోన్ నవ్వు పెట్టినప్పుడు లాస్ట్ లో జీ వచ్చింది కదా. దీస్ ఆర్ ఆల్ సేమ్, లైక్ జెడ్ అన్న, జూలో టైం జోన్ అన్న, మనకి +00 అన్న, ఇవన్నీ కూడా సేమ్. కాకపోతే ఏంటంటే ఈ మనం మాన్యువల్ ఫార్మాట్ చేస్తున్నప్పుడు మీకు 00 రిప్రజెంటేషన్ చూపిస్తుంది. సపోజ్ ఓకే దీన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలంటే యాజ్ యూటీసీ యూ కెన్ కన్వర్ట్. ఓకే. ఓకే, టైమ్ సెట్ ఐడెంటిఫైర్ మనకి మిల్లీ సెకండ్స్ కావాలి, లేకపోతే వితౌట్ మిల్లీ సెకండ్స్ కావాలి. సో ఇఫ్ యూ వాంట్ మిల్లీ సెకండ్స్ మీరు ట్రిబుల్ ఎస్ అనేటువంటి యూస్ చేయొచ్చు. వితౌట్ మిల్లీ సెకండ్స్ అయితే యూ కెన్ రిమూవ్ ద ట్రిబుల్ ఎస్. సో అలా కాకుండా మనకి 24 అవర్స్ ఫార్మాట్ ఐఎస్టీలో కావాలనుకోండి, ఫస్ట్ యూ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ ఐఎస్టీ అండ్ దెన్ యూ కెన్ టేక్ ద కంట్రోల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ రైట్. మీకు ఏ రిప్రజెంటేషన్ కావాలి అంటే కనుక ఆ రిప్రజెంటేషన్ అనేటువంటిది రాయాలి. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No. Others, is it clear? Yes, sir. ఓకే, డేట్ టైం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డేట్ టైంలో సో డైరెక్ట్గా ఇక్కడ మీకు నవ్ అనేటిది ప్రింట్ చేయమని చెప్పేసి అంటుంది. కరెంట్ టైం స్టాంప్ని ప్రింట్ చేయమంటే డైరెక్ట్గా మీరు నవ్ అనేటువంటి దాన్ని ప్రింట్ చేయాలి. సో ఈ నవ్ మీద మీకు నచ్చినటువంటి కంట్రోల్, డేట్ టైం ఫార్మాట్, వీటిలన్నిటికీ కూడా కంట్రోల్ అనేటువంటి తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సింటాక్సెస్ అనేవి గుర్తుపెట్టుకోండి. డే రిప్రజెంటేషన్కి ఏ లెటర్ని యూస్ చేయాలి, మంత్కి దేన్ని యూస్ చేయాలి, మినిట్స్కి దేన్ని యూస్ చేయాలి అని చెప్పి డైరెక్ట్ అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో దీంతో మనకి నవ్ ఆపరేటర్ అనేది కంట్రోల్ అయింది. ఫ్లాట్ అండ్ ఫ్లాట్ మ్యాప్, ఈ ఆపరేటర్స్ అనేవి కూడా అయింది. సో వీ లెఫ్ట్ విత్ వన్ ఆపరేటర్, రెడ్యూస్. రెడ్యూస్ అనేటువంటి ఒక ఆపరేటర్ ఉంది. వీ హ్యావ్ సమ్ కన్వర్టర్స్, రైట్? స్ట్రింగ్ నుండి మనకి ఎర్రకి కన్వర్ట్ చేయడం, ఎర్ర నుండి స్ట్రింగ్ కన్వర్ట్ చేయడం, లేదా ఆబ్జెక్ట్ని ఎర్రకి కింద కన్వర్ట్ చేయడం. ఆబ్జెక్ట్ని ఎర్ర కింద కన్వర్ట్ చేయాలంటే ఏ ఆపరేటర్ యూజ్ అవుతుంది? ఆబ్జెక్ట్ ని అరే ప్లక్ అనేటువంటి ఆపరేటర్ యూజ్ అవుతుంది. ఇంకేమైనా ఆపరేటర్స్ కూడా మనం ఆబ్జెక్ట్ని ఎర్ర కింద కన్వర్ట్ చేయగలుగుతాయి? ఎనీ అదర్ ఆపరేటర్స్ ఆర్ దేర్? Keys of, values of, right? Hello? Am I Can you audible? repeat the question? ఆబ్జెక్ట్ ని ఎర్ర కింద యూస్ చేయడానికి, ఎర్ర కింద కన్వర్ట్ చేయడానికి మనకి ప్లక్ యూజ్ అవుతుంది. ఇంకే వేరే ఆపరేటర్స్ ఏమైనా కూడా మనకి ఆ పర్పస్ ని సాటిస్ఫై చేయగలుగుతాయి. Keys of and values of. కీస్ ఆఫ్ అండ్ వాల్యూస్ ఆఫ్ కూడా మనకి ఆ పర్పస్ ని
సాటిస్ఫై చేస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఎన్ అర్రే టు ఆబ్జెక్ట్, ఒక అర్రేని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడానికి లేదా అర్రేని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడానికి మనకి ఏదైనా ఆపరేటర్ హెల్ప్ అవుతుందంటే కనుక దట్ ఆపరేటర్ ఈజ్ రెడ్యూస్ ఆపరేటర్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఎనీ అర్రే. లెట్ మీ టేక్ సంథింగ్ లైక్ దిస్. సో ఆన్ ద పేలోడ్ యూ కెన్ అప్లై ది రెడ్యూస్ ఆపరేటర్. సో రెడ్యూస్ ఆపరేటర్కి మనకి 2 డిఫరెంట్ లాంబ్డా పారామీటర్స్ అనేవి ఉంటాయి, కస్టమ్ పారామీటర్స్. ఒకటి ఐటమ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇంకొకటి అక్యూములేటర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో లైక్ యాజ్ ఐటమ్, సో ఇట్ విల్ పిక్ ఎన్ ఐటమ్, మనకి ఒక ఆబ్జెక్ట్ని పిక్ చేసుకుంటుంది. ఈ ఆబ్జెక్ట్ని పిక్ చేసుకున్న తర్వాత ఈ రెడ్యూస్ అనేటువంటి దాంట్లో మనకి ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది ఇన్పుట్ అర్రే యూ కెన్ సి ఇట్ అప్లైస్ ఏ రిడక్షన్ ఎక్స్ప్రెషన్ టు ద ఎలిమెంట్స్ ఇన్ అన్ అర్రే. రిడక్షన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది అప్లై చేస్తుంది అంటున్నారు. ఆ రిడక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇన్పుట్ అర్రే, ఒక ఇన్పుట్ అర్రేలో ఉన్నటువంటి ఈచ్ ఎలిమెంట్ని తీసుకుని దానికి మీరు ఏదైతే ఫంక్షన్స్ అనేవి రాస్తారో, అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఐటమ్ ఈ ముందున్నటువంటి ఐటమ్ తోటి ఎటువంటి రిలేషన్ తోటి దాన్ని రాయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్కి, అంటే సపోజ్ ఒక కేటగిరీ ఫుడ్ అనేటువంటిది ఉంది, అమౌంట్ 100 అనేటువంటిది ఉంది, ఇది ఒక ఐటమ్. ఈ అర్రేలో ఇంకొక ఐటమ్ ఏముంది? కేటగిరీ ట్రావెల్ అనేటువంటిది ఉంది, అమౌంట్ 300. ఇంకొకటి కేటగిరీ ట్రావెల్ అమౌంట్ సమ్ 100 అనేటువంటిది ఉంది. యూ కెన్ డిఫైన్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ ఈచ్ ఐటమ్స్. ఒక ఐటమ్కి ఇంకొక ఐటమ్కి మధ్యలో ఎటువంటి ఆపరేషన్స్ మీరు చేయాలనుకున్నారు. సపోజ్ ఇక్కడ నేను ఈ ఫస్ట్ ఉన్న ఐటమ్కి ఇంకొక ఐటమ్ని, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. I want to concatenate these 2 objects. So I can do that operations here. So I can define that operations here. So item plus accumulator. ప్రతి ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ తోటి concatenate చేయాలి. So you already know, right? Can we apply a concatenating operator between 2 objects? yes, సో 2 ఆబ్జెక్ట్స్ని కంకాటినేట్ చేయాలంటే మీకు ప్లస్ యూజ్ అవుతుంది. plus 2 plus. స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయాలంటే ప్లస్ యూజ్ అవుతుంది. 2 అరేస్ని కంకాటినేట్ చేయాలంటే ప్లస్ యూజ్ అవుతుంది. సో ఇందులో ఏ ఆపరేషన్స్ అనేవి మీరు చేయాలనుకుంటున్నారు? సో యూ కెన్ టేక్ ఐటమ్, ఒక ఐటమ్కి ఇంకొక ఐటమ్ తోటి ఎటువంటి యాక్షన్ చేయాలి అనుకుంటున్నారు? ఇంకొక ఐటమ్ తోటి నేను కంకాటినేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఒక్కొక్క ఐటమ్ని కంకాటినేట్ చేస్తున్నప్పుడు ఈ అక్యూములేటర్ పని ఏంటంటే ఆ రిజల్ట్ని అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ మీకు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇంటర్నల్గా, సో ఇట్ విల్ టేక్ ఒక ఐటమ్ అనేటువంటి తీసుకుంటుంది. ఈ ఐటమ్ అనేటువంటి తీసుకున్న తర్వాత ఈ ఐటమ్ని అక్యూములేటర్లో స్టోర్ చేసుకుంటుంది. దాని రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు అక్యూములేటర్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ అక్యూములేటర్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఆ అక్యూములేటర్కి ఇట్ విల్ యాడ్ వన్ మోర్ ఐటమ్ డిపెండింగ్ ఆన్ ది కండిషన్ యువర్ రైటింగ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సేయింగ్ ప్లస్, దీని యొక్క పర్పస్ ఏంటి? ఒకదానికి ఇంకోటి దాన్ని కంకాటినేట్ చేయడం. ఆ కంకాటినేట్ చేయడం అనేది ఎలా అవుతుంది? ఆల్రెడీ అక్యూములేటర్లో ఉన్న స్టోర్ అయిన దానికి ఒక కొత్త ఐటమ్ని యాడ్ చేస్తుంది. సో అప్పుడు ఈ పర్టికులర్ ఈ 2 యాడ్ చేస్తే మనకి ఒక ఆబ్జెక్ట్ అనేటువంటి దాంట్లో ఒక 4 ప్రాపర్టీస్ అనేటువంటి ఉంటాయి. అది అప్డేటెడ్ రిజల్ట్ ఇన్ ద అక్యూములేటర్లోకి ఆ కొత్త అప్డేటెడ్ రిజల్ట్ వస్తుంది. మళ్ళీ దాంట్లోకి ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ ఇంకొక కొత్త ఐటమ్ని యాడ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ద కండిషన్. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? ఆ బేస్డ్ ఆన్ ద కండిషన్ ఉన్న రిజల్ట్కి ఇంకొక దాన్ని కొత్త దాన్ని యాడ్ చేసుకుంటుంది. అలా ఒక్కొక్క ఐటమ్ యాడ్ అయ్యి మీకు ఓవరాల్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఇన్పుట్ అనేటువంటిది అరే, మీకు అవుట్పుట్ అనేటువంటిది ఇట్ రెడ్యూస్ బై ఆన్ ఏ కండిషన్, వాట్ ఎవర్ ద కండిషన్ యు ఆర్ రైటింగ్. ఆ రకంగా మీకు ఓవరాల్ ఆబ్జెక్ట్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తుంది. క్లియర్? అలా అయితే ముందు ఫుడ్ రావాలి కదా, కేటగిరీ ఫుడ్ అమౌంట్ 100 రావాలి కదా. దీనికి జస్ట్ యూ కెన్ కన్వర్ట్ దట్ దిస్ ఆర్డర్ యాజ్ వెల్. దీన్ని ఆర్డర్ అనేటువంటిది అంత మ్యాండేటరీ కాదు. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఫస్ట్ ఆ రిజల్ట్ అనేటువంటి దాన్ని ఒక్కొక్క ఐటమ్ వచ్చిందని రిజల్ట్ స్టోర్ చేసుకునేది. ఆ రిజల్ట్ ఎప్పుడు కూడా మనం దేంట్లో స్టోర్ అవుతున్నాను? అక్యూములేటర్లో స్టోర్ అవుతున్నాను. దాంట్లోకి మీరు ఒక్కొక్క ఐటమ్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ ఫాలో ద ఆర్డర్. నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం దిస్ వన్. అంటే అక్యూములేటర్ అంటే ఇట్ విల్ టేక్ ద ఫస్ట్ వన్, ఇట్ విల్ నెక్స్ట్ టేక్ ప్లస్ ఐటమ్ అంటే సో ఇనిషియల్గా 0 రిజల్ట్ ఉంటుంది అక్యూములేటర్లో. తర్వాత ఫస్ట్ ఐటమ్ వచ్చినప్పుడు దాంట్లోకి యాడ్ అయ్యండి. Yes, accumulator is the one who is holding the result. సో ఫస్ట్ అక్యూములేటర్ అనేటువంటిది ఎంటీ 0 అనేటువంటిది ఉంటుంది.
సో ఈ అక్యుములేటర్కి యు ఆర్ డూయింగ్ ద కంకాటినేటింగ్, అక్కడ ప్లస్ ప్లస్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సో ఇట్ విల్ స్టోర్ ద ఫస్ట్ ఐటమ్. సో మనకి అక్యుములేటర్లో ఏముంటుంది, అప్డేటెడ్ రిజల్ట్ కేటగిరీ అనేటువంటిది ఫుడ్ ఉంటుంది, కేటగిరీ ఫుడ్. ఆ కేటగిరీ ఫుడ్ అన్న రిజల్ట్ దానికి నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ యాడ్ వన్ మోర్ ఐటమ్. సో అప్పుడు మనకి ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఉన్నదానికి అగైన్ ఇట్ విల్ యాడ్ వన్ మోర్ థింగ్. సో స్టెప్ బై స్టెప్ అక్యుములేటర్లో కొత్త కొత్త ఐటమ్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. Suppose for example, you have an array, so with respect to some numbers, you are saying that, so ఒక arrayని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడం. ఇన్ కేస్ అవి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే కనుక మీకు ఆ ప్రాపర్టీస్ ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. ఇన్ కేస్ యూ హ్యావ్ ఇండివిజువల్ డిస్టింక్ట్ ఐటమ్స్, సో అవి మీకు డైరెక్ట్గా స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతాయి. ప్లస్ 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 ఓకే. ప్లస్ ప్లస్ అంటే ఏంటి, జాయిన్ చేయడం. ఇట్ విల్ నాట్ డూ ద మ్యాథమెటికల్ ఆపరేషన్, రైట్? మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే ఏంటి, ప్లస్. సో ప్లస్ ప్లస్ అంటే ఏంటి, సో ఇట్ విల్ జస్ట్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో యూ కెన్ డూ ది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యాజ్ వెల్. సో అక్యుములేటర్ ఫస్ట్ రిజల్ట్ 0 తీసుకుంటుంది, 0కి 3 యాడ్ చేసుకుంటుంది, 3కి ఆ వచ్చిన రిజల్ట్కి మళ్ళీ +2 యాడ్ చేసుకుంటుంది, మళ్ళీ +4 యాడ్ చేసుకుంటుంది, బేస్డ్ ఆన్ ద ఆపరేషన్స్, బేస్డ్ ఆన్ ద కండిషన్ యు ఆర్ రైటింగ్ హియర్. అంటే ఓన్లీ ఎరేస్ మీద వర్క్ చేస్తుంది అంతేకా? ఓన్లీ అర్రే మీద వర్క్ చేస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఓన్లీ అర్రేని రెడ్యూస్ చేయడానికి దాని ఆబ్జెక్ట్ కింద లేదా స్ట్రింగ్ కింద మీరు అలా రెడ్యూస్ చేసుకునేటప్పుడు యూ కెన్ రైట్ యువర్ ఓన్ కండిషన్స్. ఓకే. సో ఇది మనకి రెడ్యూస్ ఆపరేటర్ యొక్క పర్పస్. ఓవరాల్ ఒక్కొక్క ఆపరేటర్ని తీసుకోండి, ఒక్కొక్క ఆపరేటర్ పర్పస్ అనేది చూడండి. సో ప్లస్ ప్లస్ ఈ డాక్యుమెంట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఐ హోప్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ ఓన్ డాక్యుమెంట్. దాంతోపాటు దీన్ని కూడా ఫాలో అవ్వండి. ప్లస్ ప్లస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్లస్ ప్లస్ ఆపరేటర్? Concatenate two values, whether it is object or array. Yes. Others చెప్పండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంకాటినేటింగ్ ఆపరేటర్? Concatenate two values. ఇట్ కంకాటినేట్స్ Two values. టూ వాల్యూస్. టైప్ ఆఫ్ అనేటువంటిది Type of the data. సో ఇట్ గివ్స్ ది వాట్ డేటా టైప్ ఇట్ ఈస్. రీప్లేస్ అనేటువంటి ఆపరేటర్ Replace Replace the text. రీప్లేస్ ది స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్. సో రీప్లేస్ విత్ అనేటువంటిది కాంబినేషన్. ట్రిమ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రిమ్? To remove the extra spaces at the start and the end. cases from the starting and ending. Yes. What is the purpose of reverse operator? To reverse the string. Reverse the string. So ఈ రివర్స్ ఆపరేటర్ అనేది డైరెక్ట్ కోర్ ఎలిమెంట్స్ లో అవైలబుల్ ఉంటుందా? No, strings నుంచి లైబ్రరీ నుంచి లైబ్రరీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటి? import to asterisk from dw colon core whatever it is. స్ట్రింగ్స్. ఇంపోర్ట్ asterisk from dw core స్ట్రింగ్స్. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి రివర్స్ కి? Range. రేంజ్ అనేటువంటి ఆపరేటర్. రేంజ్ ని రివర్స్ లో రాయాలంటే సింటాక్స్ ఏంటి? -1 colon 0. -1 to 0. సపోజ్ రేంజ్ లో నేను 0 to 100 అంటే కనుక నాకు ఏమవుతుంది? అంతవరకు ఉంటే వస్తే లేదంటే నెల వస్తుంది. 0 to 100 డైరెక్ట్ నేను 0 to 100 నేను దేని మీద కూడా రిప్రజెంట్ చేయట్లా, పేలోడ్ మీద కాదు, డైరెక్ట్ గా రేంజ్ ఆపరేటర్ 0 to some 10 అని చెప్పేసి అన్నాను. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ డూయింగ్? సో మీకు ఆ 0 నుంచి 10 వరకు ఉన్న నెంబర్స్ అన్ని కూడా వస్తాయి. ఓకే. పేలోడ్ మీద అప్లై చేశారు అనుకోండి, ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఆన్ ద పేలోడ్ యూ కెన్ కంట్రోల్ ద రేంజ్. ఓకే. సో డైరెక్ట్గా ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ సమ్ 0 to 10 మీరు నెంబర్స్ ఇట్లా జనరేటెడ్ నెంబర్స్ అనేటువంటివి మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? Okay. క్లియర్? Sorry. నెక్స్ట్ సైజ్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? To identify the number of Like- elements. Size of the array or string. Yeah, size of the array. సైజ్ ఆఫ్ ది అరే String. సపోజ్, లేదా సైజ్ ఆఫ్ ది స్ట్రింగ్, అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది సైజ్ ఆఫ్ ది స్ట్రింగ్ చెప్పొచ్చు, లేదా అరేలో దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నటువంటివి చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ రేంజ్ అనేటువంటిది. సో యూ కెన్ టేక్ ద కంట్రోల్. లేదు అంటే మీరు డైరెక్ట్ 0 to 10 అంటే 10 నెంబర్స్, 0 to 100 అంటే 100 నెంబర్స్ ప్రింట్ చేయడానికి మీకు అది హెల్ప్ అవుతుంది. లోవర్ ఆపరేటర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోవర్ ఆపరేటర్? Convert the lower case. To convert the string to lowercase. టు కన్వర్ట్ ద స్ట్రింగ్ టు లోవర్ కేస్. అప్పర్, To Oh, yes, convert to convert the all string to uppercase. uppercase.
uppercase, right? Seal, what is the purpose of seal? To giving Rounding upcoming up round figure. I mean, first number అప్కమింగ్ రౌండ్ upcoming. ఫిగర్ రావడానికి సీల్. ఫ్లోర్ అనేటువంటిది, Previous round figure. previous round figure. రౌండ్ అనేటువంటిది. round the number. It's depending on number. సో దాన్ని జస్ట్ రౌండ్ ఫిగర్, నియరెస్ట్ రౌండ్ ఫిగర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రౌండ్ ఆపరేటర్ విల్ గివ్స్ ది నియరెస్ట్ రౌండ్ ఫిగర్. కంటెన్స్ ఆపరేటర్ యొక్క రిజల్ట్ ఏంటి? True or false? True or false? Boolean. బూలియన్. ఈజ్ ఎంటీ, ఈజ్ ఈవెన్, ఈజ్ ఆడ్, ఈజ్ ఇంటిజర్, ఈజ్ డెసిమల్, ఈజ్ బ్లాంక్, ఇవన్నీ కూడా మనకి బూలియన్ ఇస్తాయి. ఒక నెంబర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అనేది చెక్ చేసుకోవడం ఇలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. సో వీఆర్ హ్యావింగ్ ఏ ఇంపార్టెంట్, చాలా మీరు స్ట్రెస్ చేసి నేర్చుకోవాల్సిన ఆపరేటర్స్ ఇది. మ్యాప్ ఆబ్జెక్ట్, ఫిల్టర్ ఆబ్జెక్ట్. Map operator to iterate the elements in an array. Map object to iterate the elements in an object. Filter to filter out the elements in a array. Filter object అయితే ఆబ్జెక్ట్ బేస్ మీద. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడిగేటువంటివి, జాగ్రత్తగా చూడండి. డిస్టింగ్ బై, ఆర్డర్ బై, గ్రూప్ బై. యూ కెన్ రిమూవ్ ద డూప్లికేట్స్, యూ కెన్ ఆర్డర్ ద ఎలిమెంట్స్, యూ కెన్ గ్రూప్ దెమ్. అండ్ ఆర్డర్ అయితే కనుక బై డిఫాల్ట్ ఏ ఆర్డర్లో ఉంటాయి? Ascending order. అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. రైట్. స్ప్లిట్ బై, స్ట్రింగ్ టు array కన్వర్షన్. జాయిన్ బై, array టు స్ట్రింగ్ కన్వర్షన్. రెడ్యూస్, array టు స్ట్రింగ్ ఆర్ array టు ఆబ్జెక్ట్ కన్వర్షన్. ప్లగ్, ఆబ్జెక్ట్ నుండి arrayకి కన్వర్ట్ చేయడానికి, ఆబ్జెక్ట్ నుండి arrayకి కన్వర్ట్ చేయడానికి ఇంకా మీకు యూజ్ అయ్యేవి కీస్ ఆఫ్, వాల్యూస్ ఆఫ్, ఇవి కూడా యూజ్ అవుతాయి. సమ్, యూ కెన్ గెట్ ది సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది array. నవ్ ఆపరేటర్ టు ప్రింట్ ది టైమ్ స్టాంప్. యూ కెన్ టేక్, డ్రాప్, ఇవి చూస్తారా మీరు arrayలో? యూ కెన్ టేక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్ array. యూ కెన్ డ్రాప్ దెమ్. ఓకే, ఇవి మనకి అర్రేస్లో ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఏ లుక్. మీకు అవి అర్రేస్లో ఒక 5 చూడమని చెప్పాను కదా, అందులో ఉంటాయి చూడండి. ఫ్లాట్ అండ్ ఫ్లాట్ మ్యాప్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్లాట్ అండ్ ఆపరేటర్? To flatten. It will combine all the arrays ఓకే, in an object. నెస్టెడ్ అర్రేస్ ని మనకి Arrays. Yes. సింగిల్ అర్రే కింద Single array కన్వర్ట్ కింద చేస్తుంది. అర్రే లేదా అర్రే ఆఫ్ అర్రేస్ ని సింగిల్ అర్రే కింద కన్వర్ట్ చేస్తుంది. ఫ్లాట్ మ్యాప్, ఇట్ విల్ డూ ద సేమ్ థింగ్, బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విల్ టేక్ ద కంట్రోల్ ఆన్ ది అర్రే. ఓకే, సో హ్యావ్ ఏ లుక్ ఆన్ ఆల్ దీస్ ఆపరేటర్స్. అండ్ మీకు ఇచ్చినటువంటి లిస్ట్లో ఇంకొన్ని యాడ్ చేశాను, సో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ దెమ్ టుమారో. దెర్ ఈస్ నో క్లాస్ ఫర్ టుమారో. ఓకే, సో అవన్నీ కంప్లీట్ చేయండి, దెన్ వీ కెన్ హ్యావ్ ద నెక్స్ట్ సెషన్. Okay. ఆల్ రైట్, ఎనీ క్వశ్చన్స్? No, all good. No, sir. Yeah, good. థ్యాంక్ యూ. Thank you. Bye. Bye bye.